కాదు మేడం, టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ సంతూర్ వస్తుంది, మేడ్ మిక్స్ రాదు, కాబట్టి జనాలు సంతూర్ వాడతారు. మొన్నటి వరకు లైఫ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది అంటే లైఫ్ వాడారు. ఇప్పుడు వావ్ మమ్మీ అని మహేష్ బాబు గారు అంటే సంతూర్ వాడుతున్నారు. రేపు పొద్దున రెగ్జోన్ అంటే రెగ్జోన్ వాడతారు. అంటే మనం వాడాల్సిన ప్రొడక్ట్ ఏదో మన చేతిలో లేదు. ఈ ఒక్కటే కాదు, నువ్వు ఇంట్లో వాడే వంట నూనె చీమలు రాకుండా గీసేటటువంటి లక్ష్మణ రేఖ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే బాత్రూమ్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, సబ్బు షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బట్టలు ఉతికేది, అంట్లు తోమేది, టీ పౌడర్, కాఫీ పౌడర్, నీ ఇంట్లో వాడేటటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ కూడా నీకు నచ్చింది కాదు, టీవీలో వచ్చిందే ఉంటుంది. 95% జనాల గురించి మాట్లాడుతున్నాయి, మిగతా ఒక 5% తీసేద్దాం. వాళ్ళు కొంచెం సెలెక్టివ్ ఉంటారు, అడ్వర్టైజ్మెంట్ డిపెండ్ కాకుండా వాళ్ళు సొంతంగా నచ్చింది తెచ్చుకుంటారు. కానీ మిగతా 95% జనాలు టీవీలలో ఏ వస్తే తెస్తుందంటే అడ్వర్టైజ్మెంట్ ఉన్న పవర్ ఏంటి సార్? ఏం ప్రోడక్ట్ వాడిపిస్తారు మీతోటి? ఒక పూట ఒక్క 2 నిమిషాలు తాగుతారు ఛాయ్, అడుగుతున్నారు కదా సార్ టీ ఏడ బాగుంటుంది? హైదరాబాద్ లో ఫర్ ఎగ్జాంపుల్ కొత్తపేటలో నిలబడను, సార్ కొత్తపేటలో ఛాయ్ ఏడ బాగుంటుంది అని అడుగుతారు, కనుక్కొని పోతారు. సార్ బిర్యానీ ఏడ బాగుంటుందని కనుక్కొని వెళ్తారు, కళ్ళు ఏడ మంచిగా ఉంటుందని కనుక్కొని వెళ్తారు, మంది తాగితే బాగుంటుందని కనుక్కొని తాగుతాం. ఒక పూట, ఒక రోజు, ఒక నిమిషం వాడేటటువంటి టెంపరీ ప్రొడక్ట్స్ మీద గంటలు చర్చ చేసి ప్లాన్ చేసుకొని వెళ్ళి తాగి తినేటటువంటి మనం ఛాయకు ఇచ్చేటటువంటి వాల్యూ, ఒక పూట తాగే ఛాయని సెలెక్ట్ చేసుకునే మనము చనిపోయేంత వరకు కడుపులో మూరలు పోసినట్టు పోయాలంటే మురికాలు పోసినట్టు పోయాలి కుకింగ్ అయ్యి మనకు మన పిల్లలకు. ఏ రోజన్నా దుకాణంకి వెళ్ళి సార్ ఏ నూనె మంచిది, ఏ నూనె వాడితే బాగుంటుందని చెప్పి అడుగుతారు సార్? 1% కూడా అసలు అక్కడ ఆ సవాలు లేదు. టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఆ ప్రొడక్ట్ మన బ్రెయిన్ లో ఉంటుంది, సార్ పలానా బ్రాండ్ ఏంటి అని చెప్పి అడిగి తెచ్చుకోండి. ఇప్పుడు కంపెనీ ఓనర్లకు ఏముంటుంది సార్ మైండ్ లా? వాళ్ళ ప్రొడక్ట్ క్వాలిటీ ఇవ్వాల్సినటువంటి నెసెసిటీ ఎక్కడ ఉంది చెప్పండి? ఇక్కడ నేను క్వాలిటీ ఇవ్వాలి అనేటటువంటి భయం ఎక్కడ ఉంది కదా? వాళ్ళు మైండ్ లో ఫిక్స్ అయిపోయారు, అమితాబ్ బచ్చన్ చేతిలో పెట్టిన అగరబత్తులు కూడా అమ్ముకోవచ్చు. నేను జస్ట్ అడ్వర్టైజ్మెంట్ మీద ఫోకస్ చేస్తే చాలు, ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉన్నా కొంటారు, లేకపోయినా కొంటారు. గుట్కా కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే తింటారు, బంద్ అయిపోయిన ప్రొడక్ట్లు కూడా తింటారు. కొన్ని వందల ప్రొడక్ట్లు, నేను బ్రాండ్ నేమ్ చెప్పొద్దని ఇక్కడ బ్రాండ్ నేమ్ చెప్పట్లేదు మీకు, బంద్ అయిపోయిన ప్రొడక్ట్లు ఉన్నాయి మన ఇంట్లో చూడండి. కాకపోతే బంద్ అయిపోయిన ప్రొడక్ట్ నేను చెప్తే మీరు తింటారా సార్? ఒక ప్రొడక్ట్ వల్ల చిన్న నెగిటివ్ ఏదైనా వస్తే ఇదే జూమ్ మీటింగ్ లా, ఇదే యూట్యూబ్ లో కింద కామెంట్ లో వేసుకుంటారు నన్ను, ఒక్క చిన్న తేడా వస్తే. దెన్ వై యు ఆర్ యూజింగ్ ద ప్రొడక్ట్ విచ్ ఇస్ ఆల్రెడీ బ్యాండ్? బంద్ అయిపోయిన ప్రొడక్ట్, నిన్న బంద్ అయిపోయిన ప్రొడక్ట్ బంద్ అయ్యింది అని వస్తుంది, ఇవాళ న్యూ అని చెప్పి పేరు పెట్టి వస్తుంది. ఫెయిర్ అండ్ లవ్లీ పేరు ఇప్పుడు గ్లో అండ్ లవ్లీ మారింది, ఎందుకు మారిందో అర్థం చేసుకోండి ఒకసారి. అట్లా ఒక ప్రోడక్ట్ కాదు సార్, కొన్ని వందల ప్రోడక్ట్లు. పారాషూట్ కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె, నెత్తి నూనె కాదు అది, దాని మీద ఎక్కడ కూడా హెయిర్ ఆయిల్ అని రాసి ఉండదు. హెయిర్ ఆయిల్ అని రాసి లేకపోయినా నేను నెత్తి ఊసిపోయినాక పెట్టిస్తున్నాను అడ్వర్టైజ్మెంట్ ద్వారా. కొన్ని వందల ప్రోడక్ట్స్ సార్. మీ ఇంట్లో ఒకసారి గుండె మీద చేసుకొని, ఇప్పుడు మీరు అందరు ఇళ్లలో ఉన్నారు కదా, బాత్రూమ్, బెడ్రూమ్, కిచెన్, హాల్ అన్ని తిరగండి, జస్ట్ ఫోన్ చేత పట్టుకుని అన్ని తిరగండి, ఉన్నటువంటి అన్ని ప్రొడక్ట్లు టచ్ చేయండి. ఏ ప్రొడక్ట్ నీకు నచ్చింది ఉండదు ఇంట్లో, టీవీలు వచ్చిందే మీ ఇంట్లో ఉంటుంది. వందలాది వేలాది ప్రొడక్ట్లు బ్యాన్ అయిపోయినా కూడా, అది మంచిది కాదని మనకు తెలిసినా కూడా మనం వాడుతున్నాం, ఓన్లీ బికాజ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. సో దీనికి డైరెక్ట్ సెల్లింగ్ కి సంబంధం ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ బేస్ కాన్సెప్ట్ మొదలైందే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి దానికి ఆల్టర్నేటివ్ అండ్ వ్యతిరేకంగా. మనం ఎప్పుడు ఇందులో ఒక మాట చెప్తాం సార్, మా ముత్తాత బలంగా ఉన్నాడు, మా తాత గట్టిగా ఉన్నాడు. ఈ మాట రెగ్యులర్ గా వినబడేటటువంటి మాట. మన ముత్తాత తాత బలంగా గట్టిగా ఎందుకు ఉన్నారు మీరు ఒకసారి ఆలోచించండి. మంచి ఫుడ్ తీసుకున్నారు, అవునా? మంచి ఫుడ్ తాత ముత్తాతలకు ఎవరు తినబెట్టారు? అక్కినే నాగేశ్వరరావు, కాంతారావు, ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే తిన్నారా? వాళ్ళ అయ్యా వాళ్ళ తాత తిన్న ఫుడ్ వీళ్ళతో తినబెట్టారు. ఆలోచించండి.
వాళ్ళ పూర్వీకులు ఏదైతే ఫుడ్ తిన్నారో ఆ తిన్న ఫుడ్ బిడ్డ నేను ఇది తినరా, ఈ ఫుడ్ మన దగ్గర ఉంది, ఇది తినటం వల్ల నేను ఇంత బలంగా ఉన్నా, నువ్వు కూడా ఇదే తిను అని చెప్పి వాళ్ళు తిన్న ఫుడ్ ను, వాళ్ళు అనుభవించినటువంటి ఎక్స్పీరియన్స్ ను, వాళ్ళ అనుభవాన్ని మాత్రమే పిల్లలకు తినబెట్టారు నెక్స్ట్ తరానికి. అందుకే ముత్తాత వాళ్ళ నాయన ఎట్లుండో ముత్తాత అట్నే ఉండు. ముత్తాత తిన్నది తాతతోడు తినబెట్టిండు కాబట్టి ముత్తాత ఎట్లుండో తాత అట్నే ఉన్నాడు. తాత తిన్నది మన నాయనతో తినబెట్టిండు కాబట్టి ముత్తాత తాత ఎట్లుండో నాయన కూడా ఆడికాడికి 50 to 60% అట్లనే ఉన్నాడు. కానీ దౌర్భాగ్యం ఏం తెలుసా, మన నాన్న మనకు చెప్పాలి, ఏం చెప్పాలి, ఆయన తిన్నది మనకు చెప్పాలి. కానీ మనం ఏం చేసినాం, డాడీ నువ్వు జవాబు, నేను నూడిల్స్ తీసుకొస్తా, నేను థమ్స్అప్ తెస్తా. నాయనకు తాతకు నూడిల్స్ థమ్స్అప్ అలవాటు చేసినటువంటి బ్యాచ్ ఎవరిది? మనది కదా. తాతకు థమ్స్అప్ తెలియదు, మనం తాపించినాం. మా తాత ఊరినట్టు భోజనీకి అది మంచిది కాదా, తాగితే వస్తారా అంటే నేను తాతతో చెప్పేది, ఏ ఒక్కో తాత నువ్వు ఇంకా జమాన్లు ఉన్నావు, జమానా బదలుగా అవి థమ్స్అప్ పీనా, అదే లేటెస్ట్, థమ్స్అప్ దాగు అని చెప్పి తాతతో థమ్స్అప్ దాపించి తాత దగ్గులేసి దవాఖానలో పడితే అప్పుడు కొబ్బరి బొండం కొట్టకపోతాం. అంత గ్రేట్ బ్యాచ్ మనది. దవాఖానలో పడతానికేమో థమ్స్అప్ తాగుతారు, అలాగే బయట పడతాను కొబ్బరి తాగుతారు. కామెడీ ఏంటంటే రెండింటిలో మంచిగా ముందు ఎక్క మనకు ముందు తెలిసిన అడ్వర్టైజ్మెంట్ ప్రభావం వల్ల ఆ డ్రింక్ చెడ్డదని తెలిసిన, అది తాగితే జీవితం సంకనాయిపోతుందని తెలిసిన, కేవలం సెలబ్రిటీస్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారన్న ఒకే ఒక్క కారణంతో లీటర్ తాగి హాస్పిటల్ పడ్డాక కొబ్బరి బొండం గుర్తుకొస్తారు. ఇట్లా కొన్ని వందల ప్రోడక్ట్లు ఉన్నాయి సార్. బ్రాండ్ నేమ్స్ ఊకే ఇక్కడ వాడొద్దు అని చెప్పేసి నేను వాడలేను, కొన్ని మీకు అర్థం కావాలి కాబట్టి నేను వాడటం జరిగింది. అంటే ఒక ప్రోడక్ట్ మనకి ఎవరు చెప్పాలి సార్? ప్రోడక్ట్ బాగుందా లేదా ఎవరు చెప్పాలి? ఒక సినిమా బాగుందా లేదా ఎవరు చెప్తున్నాడు నీకు? ఒక ఫుడ్, ఒక బిర్యానీ బాగుందా లేదా ఎవరు చెప్తున్నాడు? తెలంగాణలో కాబట్టి తెలంగాణ భాష చెప్తున్నా. చాలా కళ్ళు ఏ చెట్టు బాగుంది ఎవరు చెప్తాడు? ఎవరు చెప్తున్నావు? ఆ ప్రోడక్ట్ వాడి అనుభవించిన మాత్రమే అడుగుతావు. ఇక్కడనే సార్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాడటం, వాడు వాడుతున్నాడు ఇంట్లో, వాళ్ళ ఇంట్లో ప్రోడక్టే ఉండదు, వాళ్ళు వాసన కూడా చూడని ప్రోడక్ట్ నీకు బలవంతంగా అంట కడుతున్నారు. గుట్కాతో సహా విమల్ ఇలచ్చి, విమల్ గుట్కా, రాజనివాస్ పాన్ మసాలా, రజనీగంధ, ఆర్ఆర్ పాన్ మసాలా, ఏంటివి అన్ని బందైపోయినటువంటి ప్రొడక్ట్లే కాదు, విషపూరితమైనటువంటి ప్రొడక్ట్. గుట్కా కూడా ఏంటి సార్ అడ్వర్టైజ్మెంట్ లా? గుట్కా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది ఒకసారి ఆలోచించండి. అడిగినా ఎప్పుడన్నా సార్ ఇది ఈ గుట్కా కదా తిరిగి చచ్చిపోతారని అడుగుతారా? అడగారు. డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ సింపుల్ సార్. ఇందాక నేను చెప్పింది, మన ప్రొడక్ట్ బాగుందా లేదా, మనం వాడాల్సిన ప్రొడక్ట్ బాగుందా లేదా, వాడినోడు చెప్పేటటువంటి కాన్సెప్టే డైరెక్ట్ సెల్లింగ్. సింపుల్ చెప్పాలంటే కంపెనీ ఓనరు ప్రొడక్ట్ తయారు చేపిస్తాడు, తన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో కొన్ని వేరే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో రెంట్కి తీసుకొని ఆ క్వాలిటీ బాధ్యతను వీళ్ళు తీసుకొని ఆ క్వాలిటీకి సంబంధించిన ఫార్ములా కూడా వీళ్ళే రెడీ చేసి ప్రొడక్ట్ తయారు చేయించి తీసుకొచ్చి వెస్టేజ్ గురించి మాట్లాడడం. వెస్టేజ్ కంపెనీ 2004 లో స్టార్ట్ అయింది. ఈ కంపెనీ గురించి మాట్లాడితే గౌతమ్ బల్సారి కంపెనీ స్టార్ట్ చేసిన 2004లో ఢిల్లీలో, బెంగళూరు 2 ఆఫీస్ తోటి మొదలు పెట్టిండు. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏం చెప్తున్నాడు ఈ కంపెనీ ఓనర్ అంటే, సార్ సింపుల్ గా మన తెలంగాణ భాషలో అర్థం చేసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్, సార్ నేను నా కంపెనీలో కొన్ని ప్రోడక్ట్ తయారు చేస్తున్నా, ఈ బాగున్నాయని నేను అంటున్నా, నా కంపెనీ కాబట్టి నేను బాగున్నాయని అంటా. కానీ యాజ్ ఎ కస్టమర్ నేను మీకు ఏం చెప్తున్నా అంటే, నా కంపెనీలో ఒక ఐడి తీసుకొని ఫ్రీగా జాయిన్ అవ్వండి, పైసలు పెట్టవచ్చు, జస్ట్ ఫ్రీగా ఒక ఐడి తీసుకొని జాయిన్ అవ్వండి. ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు కానీ, జస్ట్ క్రియేట్ అన్ ఐడి. ఒక ఐడి క్రియేట్ చేస్తారు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఐడి తీసుకోండి. తీసుకొని మీకు దగ్గరలో హైదరాబాద్ లో మీరు ఎక్కడ నిలబడ్డా 8 కిలోమీటర్లకు ఒక స్టోర్ ఉంటుంది హైదరాబాద్ లో. 8 కిలోమీటర్లకు ఉన్నటువంటి వెస్టేజ్ స్టోర్కి వెళ్ళి మీ ఐడి చెప్తే మీ పేరు చెప్తారు. వెస్టేజ్ లో మొత్తం 450 ప్రొడక్ట్లు ఉన్నాయి. అందులో ఇంట్లో వాడేటి ఉంటాయి, సబ్బు, సర్పు, షాంపూ, పేస్ట్ లాంటి ప్రొడక్ట్లు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, తర్వాత హెల్త్ సప్లిమెంట్లు ఉన్నాయి, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో సాధారణంగా ఎవరైనా కొత్తది ట్రై చేయాలనుకున్నప్పుడు హెల్త్ సప్లిమెంట్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఫేస్ పెట్టుకునే క్రీమ్స్ కానీ ట్రై చేయరు. ఏం వాడతారు? ఫస్ట్ సబ్బు, సర్పు, షాంపూ, బట్టలు తుడిచేది, బట్టలు ఏ వాడతారు.
ఓకేనా? సో ఏం చెప్తున్నాను అంటే మీరు ఒక 4 ప్రోడక్ట్లు 2 1 కొనుక్కోండి సార్ స్టోర్కి వెళ్ళి. ఇంత కొనాలి అని రూల్ లేదు, ఇదే కొనాలి అని రూల్ లేదు. నీ జేబులో 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఒక పేస్ట్ ఒక సోప్ కొనుక్కోండి. ఖచ్చితంగా ఇదే ప్రోడక్ట్ కొనాలని రూల్ లేదు, ఇంత కొనాలని రూల్ లేదు. కాబట్టి ఒక 4 ప్రోడక్ట్లు కొనాలి, తీసుకెళ్ళి ఏం చేయాలి? ప్రోడక్ట్లు ఇంటికి తీసుకెళ్ళి వాడాలి. సో మీరు వాడారు, ఖచ్చితంగా ప్రోడక్ట్ మీకు నచ్చాలని రూల్ ఏముందా? లేదు. లేదు కాబట్టి ఫస్ట్ టైం నా ప్రోడక్ట్ మీరు వాడుతున్నారు, వెస్టీజ్ ప్రోడక్ట్ మీరు వాడుతున్నారు కాబట్టి ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద క్వాలిటీ ఆఫ్ మై ప్రోడక్ట్, వెస్టీజ్ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ తోటి మీరు సాటిస్ఫై అవ్వని ఎడల వాడిన తర్వాత ప్రొడక్ట్ రిటర్న్ తెచ్చివ్వండి అని చెప్పి ప్రొడక్ట్ మీద రాసిస్తున్నటువంటి ఏకైక బిజినెస్, అందులో ఏకైక కంపెనీ భూమి మీద డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టీజ్. ఒంటికి రుద్దుకునే సబ్బు మీద కూడా రిటర్న్ పాలసీ ఉంటుందన్నా. 380 రకాల ప్రొడక్ట్ల మీద రిటర్న్ పాలసీ ఉంటుంది వెస్టీజ్. వాడండి, నచ్చకుండా రేట్ ఇవ్వండి. మీరు ఒక్కసారి ఆలోచించండి, జస్ట్ మామూలుగానే జనరల్ గా ఆలోచించండి. ఒక రైస్ షాప్ ఓనర్ ఉన్నాడు, బియ్యం షాప్ ఆయన. ఏం చెప్తారంటే, సార్ మీరు ఒక 25 కిలో బ్యాగ్ కొనుక్కెళ్ళండి, తీసుకెళ్ళిన తర్వాత బియ్యం ఒక కేజీ వండుకోండి, మీకు నచ్చకపోతే మిగతా 24 కేజీలు నాకు తెచ్చివ్వండి, వేరే బ్యాగ్ తీసుకెళ్ళండి అని చెప్పి రిటర్న్ పాలసీ గ్యారంటీ తోటి ఇస్తారు. మీరు ఒకసారి ఆలోచించండి, ఆ రైస్ షాప్ ఓనర్ యొక్క భవిష్యత్తు, కొనుక్కపోయిన అతను మళ్ళొచ్చి కొనుక్కపోవాలన్నా, పోయినోడు ఇంకో 4గురికి క్వాలిటీ గురించి చెప్పాలన్నా, నా షాప్ ఇంకొక 4-5 రోజులు నడవాలన్నా, ఇంకొక 4-5 షాప్ ఎక్స్పాండ్ చేయాలన్నా, నా భవిష్యత్తు మొత్తం దీని మీద ఆధారపడిందండి. పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ల మీద, హోర్డింగ్ల మీద, షాపులో ఏసీ పెట్టడం వలన, బ్యాగ్ క్వాలిటీ మంచిగా ఇవ్వటం వలన, బియ్యం వైట్ గా ఇవ్వటం వలన, హోమ్ డెలివరీ ఫ్రీగా చేయటం వలన, లేకపోతే ఆ వచ్చిన పర్సన్ కి ఛాయ్ తాపించి కూల్ గా 4 మాటలు మాట్లాడటం వలన, 1+1 ఆఫర్ ఇవ్వటం వలన, బియ్యం క్వాలిటీ వలన 100% తిన్నోనికి బాగుండాలి సార్ బియ్యం. అంతే, తిన్నోనికి బియ్యం నచ్చితే, ఈ తిన్నోనికి బియ్యం నచ్చితే ఆ బియ్యం బాగున్నాయని చెప్పి 10 మందికి అతనే చెప్తాడు, అతను కూడా మళ్ళీ వచ్చి తీసుకుపోతాడు. సో ద కాన్సెప్ట్ ఈస్, అడ్వర్టైజ్మెంట్ లేని దగ్గర బిజినెస్ నడవాలంటే నోటి మాట మాత్రమే మార్గం, వేరే దారి లేదు. ఎవరు పెద్ద మెసేజ్ పెట్టారు, అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇస్తలేదు మీ బిజినెస్ అని. ఇప్పటిదాకా మొత్తం అదే కదా ఆయన, అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ప్రొడక్ట్ క్వాలిటీ మీద ఫోకస్ చేయదు కంపెనీ. సంతూర్ సోప్ కంపెనీ ఓనర్ తలుచుకుంటే మనకంటే డబుల్ క్వాలిటీ ఇవ్వచ్చు, ఆయన ఇవ్వచ్చు, కానీ ఇచ్చేటంత అవసరం లేదు అక్కడ. ఎందుకు? అడ్వర్టైజ్మెంట్ మీద డబ్బు పెడుతుంది కదా, అది బాగున్నా బాగలేకపోయినా అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ వస్తుంది కాబట్టి జనాలు వాడతారు. ఏ అడ్వర్టైజ్మెంట్ బాగుంటుంది వాడతారు కాబట్టి అడ్వర్టైజ్మెంట్ లో డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టరు. డైరెక్ట్ సెల్లింగ్ లో అడ్వర్టైజ్మెంట్ ఉండదు కాబట్టి ప్రొడక్ట్ క్వాలిటీ మాత్రమే పెట్టుబడి. ఇక్కడ మీరు వాడండి, నచ్చకుంటే రిటర్న్ చేయండి అని చెప్పి దాని వెనకాల రాసి ఉంటుంది. ఆ రిటర్న్ పాలసీ ప్రకారం మనం రిటర్న్ చేసి ప్రోడక్ట్ వాడండి, నచ్చకుండా రిటర్న్ చేయండి. ఒకవేళ మీకు ప్రోడక్ట్ బాగా నచ్చింది, మీరు దానికన్నా ముందు ఇంకో విషయం చెప్పాలి. మీకు ప్రోడక్ట్ వాడండి, నచ్చకుండా రిటర్న్ చేయండి అని ప్రోడక్ట్ మీద రాసేయాలంటే ఒంటికి రుద్దుకుంటే సబ్బు అరిగిపోతుంది. అరిగిపోయేటటువంటి సబ్బు మీద కూడా రిటర్న్ పాలసీ రాయాలంటే గుండె నిండా దమ్ము ఉండాలి. దానికంటే ముందు ప్రోడక్ట్ లో క్వాలిటీ ఉండాలి. ఇప్పుడు వెస్టీజ్ కంపెనీ 9 దేశాల్లో ఉంది. తెలంగాణ కంపెనీ కాదు, హైదరాబాద్ కంపెనీ కాదు, ఇండియన్ కంపెనీ. ఇండియాలో మొదలై బయట 9 దేశాలకు వెళ్ళింది. 9 దేశాలలో మీకు అందరికీ తెలుసు, వాతావరణం ఒక రకంగా ఉండదు. 9 దేశాలలో జనాల చర్మం ఒక రకంగా ఉండదు. 9 దేశాలలో అన్నిటిని మించి జనాల తమాకు ఒక రకంగా ఉండదు. మరి ఇన్ని ఛాలెంజెస్ మధ్యన ఒంటికి రుద్దుకునేటటువంటి సబ్బు మీద కూడా అన్ని రకాల జనాలకు యాక్సెప్ట్ చేసే విధంగా తయారు చేయలేకపోతే రిటర్న్ పాలసీ రాస్తారా సార్? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రొడక్ట్ తయారు చేయాలి, వేరే దారి లేదు కంపెనీ ఓనర్ కి. కాబట్టి ఆ కాన్సెప్ట్ కాబట్టి గవర్నమెంట్ దీనికి చట్టం చేయటం కానీ, గెజెట్ ఇవ్వటం కానీ, సర్క్యులర్ ఇవ్వటం కానీ, ఇది మంచి ఇండస్ట్రీ అని దీన్ని ఎంకరేజ్ చేయడం కానీ చేస్తుంది. నాట్ బికాస్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ మనీ. జనాలకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి దీనికి చట్టాలు రాలే. మా ఊళ్ళు కూడా ఒకటే పైసలు వస్తాయి, పైసలు మీద పడుతుంది తప్ప ఏం చేస్తే డబ్బులు వస్తాయని చెప్పలేదు.
మీరు మాట నాకు చెప్పండి సార్, నాకు ఇప్పుడు డబ్బు వస్తుంది కాబట్టి వెస్టేజ్ గ్రేటా, నా టీమ్ లో బాగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి వెస్టేజ్ గ్రేటా? ఏం పని చేస్తే ఆ డబ్బులు వస్తున్నాయో ఆ పని గొప్పదైతే వెస్టేజ్ గ్రేటా? ముందు పని తెలవాలి మనకి, ఏం చేస్తే డబ్బు వస్తుంది. సార్ నేను కోట్లు సంపాదించిన, ఓ 100 కోట్లు నా దగ్గర, గ్రేట్ అయిపోతున్నా? ఆ 100 కోట్లు గంజాయి సంపాదించిన గ్రేట్ అయినా? కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని గవర్నమెంట్ లీగలైజ్ చేయడానికి, గవర్నమెంట్ దీని అంతగా ఆ గైడ్ లైన్స్ ఇచ్చి ఒక గెజిట్ ఇచ్చి దీన్ని బాగుంది అని ఇన్నిసార్లు చెప్పడానికి, చదువుకునేటటువంటి పాఠ్య పుస్తకాలలో ఎంబీఏలో నెట్వర్క్ మార్కెటింగ్ గురించి సిలబస్ పెట్టడానికి, ఢిల్లీలో హైదరాబాద్ లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కోర్సులు నడిపేయడానికి కొంతమంది నెట్వర్క్ మార్కెటింగ్ పిహెచ్డి పట్టాలు కూడా తీసుకున్నారు. పిహెచ్డి పట్టాలని డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ చదువుతున్న నెట్వర్క్ మార్కెటింగ్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి ఫ్యూచర్ ఉంది కాబట్టి, దీంట్లో జెన్యూనిటీ ఉన్నది కాబట్టి చట్టాలు రావటం కానీ జనాలకు దీని మీద అపోహలు తొలగిపోవడం కోసం చట్టాలు చేస్తున్నారు. సారీ, వాళ్ళు ఎవరేమో ఏదో రాస్తున్నారు సార్, ప్లీజ్ ఏం డిస్టర్బ్ చేయకండి. సో ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటంటే ఒకటే లైన్, సార్ నేను కంపెనీలో ప్రొడక్ట్ తయారు చేసిన, మీరు నా ప్రొడక్ట్ కొనుక్కొని వాడి చూడండి, ఒకవేళ నచ్చకపోతే నాకు ఇచ్చేసేయండి, బాగుంటే ప్రొడక్ట్ నచ్చితే రెగ్యులర్ గా ఇదే ప్రొడక్ట్ వాడుకోండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 7 సంవత్సరాల నుంచి నాకు సివియర్ గా గ్యాస్ పెయిన్ ఉంది సార్, ఇక్కడ చాలా సివియర్ గా పెయిన్ వచ్చేది. ఇక్కడ సైడ్ పెయిన్ వస్తే ఎంత భయం ఉంటుందని మీ అందరూ చాలా తెలుసు. మనకి రైట్ సైడ్ పెయిన్ వచ్చినాయి కదా, కానీ లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తే చాలా చాలా భయం. ఈ 7 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ పెయిన్ ను కేవలం మన దాంట్లో రైస్ బ్రాన్ ఆయిల్, తవుడు నూనె, దాంతో వంట చేసుకుని 15 రోజులు బయట ఫుడ్ మొత్తం మానేసి కేవలం రైస్ బ్రాన్ ఆయిల్ తోటి ఫుడ్ తినడం వల్ల 7 సంవత్సరాల నొప్పి కేవలం 15 రోజులు ఎక్కిపోయింది. నాకు తగ్గింది అని మీకు అందరికి చెప్తున్నా, మీకు అందరికి తగ్గుతుంది అని చెప్పట్లేదు. మీకు తగ్గుతుందా లేదా మీరు వాడితే మీకు అర్థమైంది, ఓకేనా? సో నేను 7 సంవత్సరాల నుంచి నాకు తగ్గినటువంటి పెయిన్ కి బిజినెస్ కోసం కాకపోయినా నా హెల్త్ కోసమైనా కుకింగ్ ఆయిల్ మా ఇంట్లో చచ్చిపోయిందాక వాడాలని డిసైడ్ అయిపోయాను. ప్రోడక్ట్ బాగుంది, నా హెల్త్ కోసమైనా ఈ ప్రోడక్ట్ వాడుకోవాలని ఫిక్స్ అయిపోయినా. సో నా దృష్టిలో వెస్టీజ్ లో ఉన్నటువంటి రైస్ బ్రాన్ ఆయిల్ చాలా గ్రేట్, వండర్ఫుల్ ప్రోడక్ట్ నా దృష్టిలో. ఎందుకంటే నాకు ఈ 7 సంవత్సరాల ప్రాబ్లం, అది ఎంత పెద్ద ప్రాబ్లం నాకే తెలుసు, పోయింది కాబట్టి వెస్టీజ్ ప్రోడక్ట్ గ్రేట్. ఒక ఆయిలే బాగుందా అని చెప్పి మిగతా అన్ని వాడి చూసిన, ఫ్లోర్ క్లీనర్, సోపు, సర్పు, షాంపూ, ఈ టీ పౌడర్ అన్ని వాడి చూసిన. అన్ని బయట వాటితో కంపేర్ చేస్తే ఎక్సలెంట్, తోపు తురు అనే బదులు బెటర్ ప్రొడక్ట్స్ అన్నిటికంటే బాగుంది. చాయ్ పత్తి తాగితే నాకు గ్యాస్ పెయిన్ వచ్చేది, మన చాయ్ పత్తితో చాయ్ చేసుకున్నాక ఉన్న గ్యాస్ పెయిన్ పోయి. ఇట్లా నాకు ప్రొడక్ట్ అన్ని మంచిగా అనిపించిన తర్వాత, నాకు మంచిగా అనిపించినటువంటి ప్రొడక్ట్లతోటి నేను కంటిన్యూగా కస్టమర్ గా ఉండిపోతే కూడా నష్టం వచ్చేటువంటి ఛాన్స్ లేదు. నష్టం వచ్చే ఛాన్స్ లేదా? కస్టమర్ ఉండిపోయినా ఎవరు జాయిన్ చేయమని కంపెనీ అడగల, నువ్వు జాయిన్ అయిన ఒకటి ఇంకో ఇద్దరు జాయిన్ చేయి. నో, ఇఫ్ యూ వాంట్ టు బి ఏ కస్టమర్, యూ కెన్ బి ఏ కస్టమర్ ఫర్ ఎంత టైం అయితే అంత టైం. నువ్వు లైఫ్ లాంగ్ కూడా కస్టమర్ ఉండిపోతూ, వచ్చే నష్టమే లేదు. లేదు ప్రొడక్ట్ బాగుంది, నీకు నచ్చింది అనిపిస్తే నీకు తెలిసిన వాళ్ళకి, ఈ బిజినెస్ లో నీకు పలానా వ్యక్తి వస్తుందో నీకు ఎవరైతే అనిపిస్తుందో వాళ్ళందరికీ ఈ ప్రొడక్ట్ గురించి చెప్పి వాళ్ళను నీ టీమ్ లో జాయిన్ చేసుకోండి. వాళ్ళ దగ్గర రూపాయలు తీసుకోవట్లేదు, వాళ్ళకు రూపాయి ఇవ్వట్లేదు. బ్రదర్ నేను ప్రోడక్ట్ వాడుకున్నాను, బాగా నచ్చింది, మీరు కూడా ట్రై చేసి వాడండి అంటే నీకు నచ్చినటువంటి విషయాన్ని, మీన్స్ నీ దగ్గర నుంచి మంచి వెళ్తుంది. అక్కడ ఒక సినిమా నుంచి బాగుందని చెప్పినట్టే నీ ప్రోడక్ట్ బాగుందని చెప్తున్నావు, బాగా లేకపోతే దగ్గరికి అయిపోతుంది ప్రోడక్ట్. సో జస్ట్ నీ దగ్గర జరిగినటువంటి మంచిని 10 మందికి షేర్ చేయడం వల్ల వచ్చేటటువంటి డబ్బే డైరెక్ట్ సెల్లింగ్ లో మనకు వచ్చేటటువంటి డబ్బు. ఒక 30 రూపాయలకి ఏదైనా ప్రోడక్ట్ తయారైతే మన దగ్గర రావడానికి 100 రూపాయలు అవుతుంది. బయట 30 రూపాయల నుంచి 100 రూపాయలకు వస్తుంది మనకు. మధ్యలో ఈ 70 రూపాయలు ఎవరు తీసుకుంటారు? సిఎంఎఫ్లు, డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేలర్లు, రీటైలర్లు, టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరూ డబ్బు తీసుకుంటారు. వాళ్ళు ఎవరైనా ప్రోడక్ట్ వాడతారా? వాడరు. దాంట్లో ఏముందో కనీసం వాళ్ళకి ఏమో తెలుసా? తెలియదు. కొంతమంది వాళ్ళ దగ్గర కొద్ది రోజులు స్టోర్ చేసుకున్నందుకు, కొంతమంది వాడకపోయినా ప్రోడక్ట్ చేతిలో పట్టుకుని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినందుకు మనం ఇచ్చే 100 రూపాయలు 70 రూపాయలకే అవుతుంది. పోనీ వాళ్ళ మంచి ప్రోడక్ట్ చెప్తారా? గుట్కా కాడికి వెళ్ళి, థమ్స్అప్ కాడికి వెళ్ళి, బంద్ అయిపోయినటువంటి నూడిల్స్ ప్రోడక్ట్ కాడికి వెళ్ళి ఎప్పుడు వస్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాడేది నీకు చెప్పరు, నీకు చెప్పేది వాళ్ళ ఇంట్లో వాడరు. సో డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టేజ్ మనం ఏం చేస్తున్నాం?
మన ఇంట్లో మన ప్రోడక్ట్ వాడుకొని అది బాగుంటే మాత్రమే పక్కింటి చెప్పడం వల్ల ఆ మధ్యవర్తులకు ఇచ్చే 70 రూపాయల్ని మనకు ఒక 9 రకాల ఆదాయ రూపంలో ఇస్తున్నారు డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టీజ్. ఆ 9 రకాల ఆదాయాల వల్ల ఫస్ట్ డిస్కౌంట్ వస్తుంది, దాని తర్వాత ఏమంటారు అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, డైరెక్టర్ బోనస్ వస్తుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, ఎల్ఓబి వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది, హౌస్ ఫండ్ వస్తుంది, ఏదో ఇట్లా బోనస్ వస్తుంది. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఎట్లా వస్తాయి అనేది మనం ఒక మీటింగ్ వచ్చి మనం జాయిన్ చేసినటువంటి అప్లైన్ దగ్గర కూర్చొని బిజినెస్ ప్లాన్ క్లియర్ గా రాసుకొని చెప్పించుకుంటే అర్థమవుతుంది. బట్ బేస్ కాన్సెప్ట్ ఏంటిది డైరెక్ట్ సెల్లింగ్ లో అంటే కంపెనీ కొన్ని ప్రోడక్ట్ తయారు చేస్తుంది, మనం కంపెనీలో ఫ్రీగా జాయిన్ అవుతాం, మనకు నచ్చినటువంటి ప్రోడక్ట్ ఒక 4, 2, 3 కొనుక్కొచ్చుకుంటాం, ఇంట్లో తెచ్చుకొని వాడుకుంటాం, ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ చేస్తాం, బాగుంటే మన ద్వారా 10 మందికి అదే ప్రోడక్ట్ చెప్పి ఒక మంచి టీమ్ తయారు చేసుకొని అడ్వర్టైజ్మెంట్ కు మధ్యవర్తులకు ఇచ్చేటువంటి డబ్బుని వెస్టీజ్ ద్వారా మనం తీసుకుంటాం. ఇందులో మోసం ఉంది కాక, నువ్వు మోసపోయే ఛాన్స్ ఏమో చెప్పిడా, ఫేక్ ఎట్లయితే చెప్పు ఒకసారి ఆలోచించండి. ఏమన్నా డైరెక్ట్ సెల్లింగ్ లో కానీ వెస్టీజ్ లో కానీ ఎవరన్నా మోసం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పండి. వస్తుంది నువ్వు నేను జాయిన్ అయిపోయి నీ సబ్బు నువ్వు నా సబ్బు నేను రుద్దుకోవడం వెస్టేజ్, నీ ప్రోడక్ట్ నువ్వు నా ప్రోడక్ట్ నేను వాడుకోవడం. తన ప్రొడక్ట్స్ ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా, ఈ జెన్యున్ ప్రొడక్ట్స్ అనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ కు సర్టిఫికేషన్స్ పర్మిషన్స్ ఎవ్రీ సర్టిఫికేట్ ఉంది. mywestige.com అనేది మన అఫీషియల్ వెబ్సైట్. దాంట్లోకి వెళ్ళండి, డౌన్లోడ్స్ అని ఉంటుంది, అందులో ఏది మన డాష్ బోర్డ్ లో ఆ డౌన్లోడ్స్ లో 18 రకాల సర్టిఫికేషన్స్ ఉంటాయి. ప్రొడక్ట్ పర్మిషన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, పాన్ కార్డు, జిఎస్టి, టాన్ నెంబర్ అన్ని ఉన్నాయి, దాని టిన్ నెంబర్ అన్ని ఉన్నాయి, చెక్ చేసుకోండి. సో ద బేస్ ఫండమెంటల్ జాబ్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ యూజ్ ద ప్రొడక్ట్, ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ షేర్ ద ప్రొడక్ట్. అట్లా షేర్ చేయడం వల్ల ఒక బలమైనటువంటి నెట్వర్క్ తయారు చేసుకొని ఆ నెట్వర్క్ ద్వారా డబ్బు తీసుకోవడమే డైరెక్ట్ సెల్లింగ్. మరి ఇక్కడ ఎందుకు సార్ మోసాలు జరుగుతున్నాయి, ఎందుకు చాలా మంది ఎన్ని చూసినా అంటున్నారు, ఎందుకు నేను మోసపోయానని చెప్తారు, అసలు మోసపోయే ఛాన్సే లేదు ఇక్కడ అని మీ డౌట్ రావచ్చు. నేను ఇందాక స్టార్టింగ్ లో మీకు మాట చెప్పిన, వైద్య వృత్తి మంచిదే, డాక్టర్లు అందరూ మంచోళ్ళు కాదు, డైరెక్ట్ సెల్లింగ్ మంచిదే, దాని పేరు చెప్పుకొని జరిగేటటువంటి మంది నుంచి కంపెనీలు అన్ని మంచివి కాదు. డైరెక్ట్ సెల్లింగ్ విషయంలో వెస్టీజ్ కంపెనీలో హైదరాబాద్ నడిబొడ్లో, ఇందాక ఎవరు అడిగారు, హైదరాబాద్ నడిబొడ్లో ఉంది వెస్టీజ్ బ్రాంచ్ ఆఫీస్. ఎగ్జాక్ట్ గా సికింద్రాబాద్ క్లాక్ టవర్ కి ఇటు మన దక్షిణ భాగంలో బాటా షోరూమ్ పైన మన బ్రాంచ్ ఆఫీస్ ఉంటుంది, వెస్టీజ్ బ్రాంచ్ ఆఫీస్. హైదరాబాద్ లో మీరు ఎక్కడ నిలబడ్డా 8 కిలోమీటర్లకు స్టోర్ ఉంటుంది. తెలంగాణలో 300 స్టోర్లు ఉంటాయి, ఆంధ్రలో 278 స్టోర్లు ఉంటాయి. మొత్తం 29 రాష్ట్రాల్లో, భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆపరేషన్స్ ఉంటాయి. ఏ ఏరియాలో, ఏ మండలంలో, ఏ మూలకు, ఏ గల్లీలో, ఏ ప్లాట్ నెంబర్ లో స్టోర్ ఉంది అనేది కూడా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో చూస్తే అర్థమవుతుంది. మొబైల్ నెంబర్ కాదు, గూగుల్ మ్యాప్ తో సహా ఉంటుంది దాంట్లో. ఒక భారతదేశంలోనే కాదు మచ్చా, ఇండియాలో మొదలై ప్రపంచంలో 9 దేశాల్లోకి జెండా తీసుకెళ్లడమే కాదు, జెండా రెపరెపలాడిస్తున్నటువంటి ఏకైక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టీజ్. నేను చాలా సార్లు ఏమనుకున్నాను తెలుసా, వెస్టీజ్ లో నాకు ఐడి దొరకడమే పుణ్యంగా భావిస్తున్నాను. ఒకవేళ నా ఫ్రెండ్ దీన్ని పరిచయం చేయకపోతే ఎట్లుంటుండే, వేరే దాంట్లో ఏమైనా జాయిన్ అవుతుందేమో. ఇలాంటి ఒక ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ ఉంది వెస్టీజ్. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల కంపెనీలలో 38వ ర్యాంక్ లో ఉన్నాం, టాప్ 50. ఇంత ఫాస్ట్ గా గ్రో అవడానికి, ఇంతమంది వెస్టీజ్ వైపు ఆకర్షితులు అవడానికి ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణ కుమార్ సింగ్ ఐఏఎస్ ఫ్రమ్ జార్ఖండ్ జాయింట్ కలెక్టర్ కూడా వెస్టీజ్. చాలా మంది కలెక్టర్, ఇళ్లలో పనిచేసే పని మంది దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు వెస్టీజ్ ఉండడానికి వీళ్ళందరూ ఆకర్షితులు అవడం కోసం కారణం ఏంటంటే 2 రీజన్స్ సార్. డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టీజ్ లో 2 కారణాలు అందరూ దీని వైపు రావడానికి. ఆ 2 కారణాలు, మొట్టమొదటిది 100% ఎథికల్ బిజినెస్. ఒక్క పైసా కూడా ఎవరిని మోసం చేయడం కోసం కానీ మనం మోసపోవడానికి కానీ అవకాశమే లేదు, నెంబర్ 1. నెంబర్ 2, క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్. నేను ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని స్టోరీలు చెప్పినా, మీకు ఎన్ని కథలు చెప్పినా, ఎంత గట్టిగా మాట్లాడినా, వెస్టీజ్ ప్రొడక్ట్ ఇంటికి తీసుకెళ్లి వాడితేనే ఆ ప్రొడక్ట్ మీతో మాట్లాడిచ్చిందే ఒరిజినల్ మాట. నేను చెప్పేది ఒరిజినల్ మాట కాదు.
సో అల్టిమేట్ గా ప్రొడక్ట్ క్వాలిటీ లేకపోతే 2004లో మొదలైనటువంటి వెస్టేజ్ 2024 అంటే 20 సంవత్సరాల నుంచి ఇండియాలో ఉన్నటువంటి చట్టాన్ని సాటిస్ఫై చేయడమే కాకుండా బయట 9 దేశాల చట్టాలకు లోబడి పనిచేయడమే కాకుండా 9 దేశాల్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాలను సాటిస్ఫై చేసింది అంటే ప్రొడక్ట్ లో దమ్మున్నట్టు లేనట్టు ఆలోచించారు, రైట్? సో ఇది ఒరిజినల్ సినిమా సార్. ఒరిజినల్ మీన్స్ జస్ట్ ప్రొడక్ట్ వాడుకోవడం, నచ్చకపోతే రిటర్న్ చేయడం, బాగుంటే 10 మంది షేర్ చేయడం, దాని ద్వారా డబ్బులు తీసుకోవడం. ఇది ఒరిజినల్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లో మీకు ఏ కంపెనీ వచ్చినా కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చు. బట్ వెస్టీజ్ లోనే జాయిన్ అవ్వండి. నేను ఎందుకు వెస్టీజ్ మాత్రం రిఫర్ చేయగలుగుతానంటే, వెస్టీజ్ అనేది నెంబర్ 1 20 years ఓల్డ్ కంపెనీ. మేనేజ్మెంట్ అనేది ఒక 30-40 years అడ్వాన్స్ గా ఆలోచించేటటువంటి మేనేజ్మెంట్ ఉంది మనకు. 26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి గ్రేట్ లీడర్ గౌతమ్ బాలి సార్, దీపక్ సూద్, కన్వర్బీర్ సింగ్, ఈ ముగ్గురు కంపెనీ యొక్క ఎండీస్, కంపెనీ ఫౌండర్స్. అదేవిధంగా వెస్టీజ్ లో మోనోపోలీ ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే ఉప్పు, కారం, చింతపండు, ఆవకాయ, అల్లం ఎల్లిగడ్డలు, ఏది పడుతుంది ఊళ్ళో దొరికే కిరాణాలో దొరికే ప్రొడక్ట్ పెట్టారు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే దాన్ని రిలీజ్ చేశారంటే ముందు మీరు జాయిన్ కానీ ఇంకో జాయిన్ చేయాలి. జాయినింగ్ క్రమంలో ప్రొడక్ట్ ఏం పెట్టాలో అర్థం కాక ఏదో ఒకటి పెట్టాలో పెట్టుకోవాలి. చింతపండు కూడా అమ్ముతారు. చింతపండు, ఆవకాయ, అల్లం ఎల్లిగడ్డ అమ్మేది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కాదు. చింతపండు దొరుకుతుంది కిరాణా షాప్. ఏం తేడా దాని దీనికంటే ఏం చెప్తారు? నేను ఇప్పుడు వెస్టీలో ఉన్నటువంటి అష్యూర్ నీమ్ సోప్ గురించి కూడా ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర పోయి కూడా నేను ప్రమోట్ చేయగలుగుతాను. ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర పోయి కూడా అష్యూర్ నీమ్ సోప్ గురించి ప్రమోట్ చేయగలుగుతాం. ఈ ఉప్పు, కారం, చింతపండు, ఆవకాయ, అల్లం ఎల్లిగడ్డలు పోయి ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఏం చెప్తారు సార్? నేను ఆ కంపెనీని తక్కువ చేస్తలేను, కానీ ఆ ప్రోడక్ట్ ఫ్యూచర్ లేదని చెప్తున్నా. డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టీజ్ లో సిఎండి అనే ప్రోడక్ట్ ఉంది, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. మనం మినరల్ వాటర్ తాగాలనుకుంటే ఒక లీటర్ వాటర్ లో మినరల్ డ్రాప్స్ కలుపుకొని తాగితే మినరల్ వాటర్ తాగినట్టు. అది కాన్సెప్ట్. దాని గురించి 10 నిమిషాలు మాట్లాడవచ్చు మనం. అబ్జర్వ్ ఇట్. ఒక టాబ్లెట్ మనం గొంతులో వేసుకుంటే జీర్ణాశయంలోకి వెళ్ళి కరిగి అక్కడి నుంచి లివర్ లోకి వెళ్ళి మెటబాలిజం బెడ్ కలవాలి. అది దాని మోడ్ ఆఫ్ యాక్షన్. అట్లా కాకుండా నాలుక కింద ఇక్కడ స్ప్రే చేసుకోవడం వల్ల ఇమ్మీడియట్ గా బ్లడ్ లో కలిపేటటువంటి టెక్నాలజీ అబ్జర్వ్ ఇట్. అట్లాంటి ప్రొడక్ట్ ఉంటాయి డైరెక్ట్ సెల్లింగ్. దానికి ఫ్యూచర్ ఉంటుంది. ఓడు ముప్పులు పట్టుకొస్తాడు, ఓడు కారం చింతపండు అంటాడు, ఓడు సైకిల్ అంటాడు, ఓడు బైక్ అంటాడు. బైక్ ఎన్నిసార్లు ఉంటుంది సార్ జీవితంలో? ఒకసారి బైక్ కొంటారు. ఒకసారి బైక్ కొని ఏం చేయాలి? మన తర్వాత ఇంకొంత కొనేయాలి. 100 మంది దోస్తులు 100 మంది కొనేసారు. తర్వాత పరిస్థితి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సో ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఇస్ డైరెక్ట్ సెల్లింగ్. 100% డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచర్ ఉన్నది. కానీ ఏ డైరెక్ట్ సెల్లింగ్ ఏ కంపెనీకి ఫ్యూచర్ ఉంటుంది? ఒక ప్రొడక్ట్ గురించి మనం ఒక 10 నిమిషాలు ఎవరితోటైనా ఏ కేటగిరీ ఉన్నతోటైనా మాట్లాడగలగాలి. అలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి వెస్టీలో. వ్యవసాయం ప్రొడక్ట్స్ మాట్లాడాలన్నా ఒక 10-15 నిమిషాలు టైం తీసుకొని మాట్లాడవచ్చు. చింతపండు గురించి ఏం మాట్లాడతావు? ఆ ఉప్పు కారం గురించి ఏం మాట్లాడతావు? జస్ట్ ఏదో కంపెనీ పెట్టాలి, వెస్టీజ్ లెక్కనే కాపీ చేసి మనం కూడా డబ్బు సంపాదించుకోవాలని ఉద్దేశంతో పెట్టడం తప్ప, వెస్టీజ్ స్టోర్ వేయడం దాని పక్కనే పెట్టడం తప్ప ఒరిజినల్ కాన్సెప్ట్ ఏమే. కాన్సెప్ట్ ఏమే దాని వెనకాల. కారం, చింతపండు, ఆవకాయ, అల్లం, దీనికి డైరెక్ట్ సెల్లింగ్ సంబంధం ఏం చెప్పండి? జస్ట్ కాన్సెప్ట్ పెట్టి మాది కూడా అట్లాంటిదే చెప్పుకోవడం తప్ప, యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేయడం తప్ప దీంట్లో కాన్సెప్ట్ ఏం మాట్లాడుకోవడానికి చెప్పండి? ప్రశాంత్ జిందల్ అనేటటువంటి ఒక వ్యక్తి 20 సంవత్సరాలు రీసెర్చ్ చేసి కనిపెట్టినటువంటి టెక్నాలజీ పేరు సబ్ లింగ్వల్. సబ్ అంటే కింద, లింగ్వల్ అంటే నాలుక కింద స్ప్రే చేసే టెక్నాలజీ. పంచతులసి, డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్, లేడీస్ వాడేటటువంటి శానిటరీ నాప్కిన్ సార్. ఎంత అబ్జర్ప్షన్ ఉంటుంది, ఎంత ఖతర్నాక్ ఉంటుంది. యూట్యూబ్ ఒకసారి ఆ సైదులు వెస్ట్ యూట్యూబ్ వీడియో కూడా చూడండి, నేనే చేసిన డెమో చూడండి ఒకసారి. సో డైరెక్ట్ సెల్లింగ్ లో ఎలాంటి కంపెనీ ఎంచుకోవాలి అంటే ఒక్కటే లైన్ లో చెప్తున్నాను, వెస్టీజ్ అంతే. నీకు అడిగినట్టు ఎవరు? గౌతమ్ బాలి సార్ ఫస్ట్ లో వెస్టీజ్ కంపెనీ ఎట్లా ఉంటుంది ఫ్యూచర్ అంటే, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఎవరైనా స్టార్ట్ చేయాలంటే వాళ్ళు అడగాలి వచ్చి వెస్టీజ్ లో నీ దగ్గర ప్రోడక్ట్ ఎట్లుంది, నేను కూడా అట్లాంటి ప్రోడక్ట్ చేస్తా, మీ దగ్గర లీడర్స్ ఎట్లున్నారు, మా దగ్గర లీడర్స్ అట్లా ఉండాలి, మీ ప్లాన్ ఏంటి, మా ప్లాన్ కూడా అట్లా ఉండాలి. అందరూ కాపీ చేశారు. కాపీ చేసి కానీ